హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈ రోజు మనం మిషన్ 100 డేస్ లో భాగంగా డే 2 కి స్వాగతం. 11/12/2025 షిఫ్ట్ 2 ఆర్ఆర్బి గ్రూప్ డి నుండి తీసుకొని చెప్పబడుతున్న ప్రశ్న. అభ్యర్థులు గుర్తించగలరు. ఇప్పుడు ప్రశ్నను గమనించినట్లయితే 2, 5, 8, 6, 7, 1, 5, 4, 3 సంఖ్యలలోని ప్రతి సరి అంకెకు ఒకటి కలిపి ప్రతి బేసి అంకె నుండి ఒకటి తీసివేస్తే అలా ఏర్పడిన కొత్త సంఖ్యలలో మధ్యలో ఉన్న అంకె విలువ ఎంత అవుతుంది అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు అంకెలను చూసినట్లయితే 2, 5, 8, 6, 7, 1, 5, 4, 7, 1, 5, 4, 3. ఇప్పుడు ప్రతి సరి అంకెకు ఒకటి కలిపి సరి సంఖ్యలకు ఒకటి కలపాలి. 3, 9, 7, 5 ప్రతి బేసి అంకె నుండి ఒకటి తీసివేయాలి. 4, 6, 0, 4, 2 మధ్యలో ఉన్న సంఖ్య ఏది? 6. ఇటు 4 మధ్యలో 1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించినట్లయితే ఒక వరుసలో ఏ అనే వ్యక్తి ఎడమ వైపు నుండి 39వ స్థానంలో కలడు. అతను 11 స్థానాలు తన ఎడమ వైపుకు జరగగా ప్రస్తుతం అతను ఎడమ వైపు నుండి ఎన్నవ స్థానంలో ఉన్నాడు అనేది ప్రశ్న. అయితే ఈ ప్రశ్న మనకు వచ్చేసి 24/12/2025 షిఫ్ట్ 2లో గ్రూప్ డి నుండి తీసుకొని చెప్పిన ప్రశ్న. అభ్యర్థులు గుర్తించగలరు. అయితే ఇప్పుడు ప్రశ్నను గమనించినట్లయితే ఎడమ వైపు నుండి 39వ స్థానం అంటే మన కుడి చేతిని కుడి అనుకుంటే ఎడమ చేతి వైపు ఎడమ అనుకుంటే ఎడమ వైపు నుండి 39వ స్థానంలో కలడు. అతను 11 స్థానాలు తన ఎడమ వైపుకు జరగగా ఈ 39వ స్థానం నుండి 11 స్థానాలు ఎడమ వైపుకు జరగగా ప్రస్తుతం అతను ఎన్నవ స్థానంలో ఉన్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు 39 - 11 = 28. ఆన్సర్ క్లియర్. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఈ డయాగ్రామ్ గీయకున్న రెండు కూడా ఒకే వైపు అంటే రెండు కూడా ఎడమ వైపే తీసుకున్నట్లయితే దాన్ని మైనస్ చేయాలి. అంటే 39 = 28. అదే అతను తన ఎడమ వైపు నుండి 39వ స్థానం నుండి అతను తన కుడి వైపుకు తిరిగాడు అని అన్నాడు అనుకోండి. ప్రశ్నలో తను కుడి వైపుకు తిరగగా అతను ఎన్నవ స్థానంలో కలడు అని అడిగినట్లయితే మనకు అప్పుడు 39 ప్లస్ తన కుడి వైపుకు వెళ్తే ప్లస్ చేయాలి, తన మళ్ళీ ఎడమ వైపుకు వస్తే మైనస్ చేయాలి. అంటే మనకు రెండు కూడా ఒకే దిశ గురించి అడిగినట్లయితే మైనస్ చేయాలి, వేరు వేరు దిశల గురించి అడిగినట్లయితే ప్లస్ చేయాలి. అభ్యర్థులు గుర్తించగలరు. ప్రశ్నను గమనించినట్లయితే ఇది 7/12/2025 షిఫ్ట్ 3 ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన మరొక ప్రశ్న. ఇప్పుడు ప్రశ్నను గమనించినట్లయితే క్రింది ఇచ్చిన త్రయాలలో ప్రతి అక్షర సమూహం ఒక నిర్దిష్ట తర్కారాన్ని అనుసరిస్తూ దాని తదుపరి దానికి సంబంధించినదై ఉంటుంది. ఇచ్చిన ఐచ్ఛికాల నుండి అదే తత్కారాన్ని అనుసరించే త్రయాన్ని ఎంచుకోండి అని మనకు అడగడం జరిగింది. ఇప్పుడు మనం మొదటగా ఏం చేయాలంటే మీరు 2,
ఈ దీనికి డిస్టెన్స్ అంత, లేదంటే ఈ నెంబర్ ఎంత కలిపాడు అని చూస్తూ ఉంటారు. అది ఎప్పుడు చేయాలంటే ఇక్కడ ఇచ్చే సింబల్స్ వేరేగా ఉన్నట్లయితే, అంటే ఇక్కడ డివిఐ ఉంది, ఇక్కడ ఎంయువిఈఏ పర్సప్ ఏదో ఒకటి ఉన్నట్లయితే అప్పుడు అంకెలు వేసి గమనించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉన్న 4 అక్షరాలు, ఇక్కడ ఉన్న 4 అక్షరాలు, ఇక్కడ ఉన్న 4 అక్షరాలు ఒకేలా ఉన్నాయి. అంటే వాడు మార్చి వేయడం జరిగింది అని మీరు గుర్తించినట్లయితే దీనిని చిటికలో చేయవచ్చు. ఇప్పుడు వీటికి నెంబర్స్ ఇచ్చుకున్నట్లయితే 1 2 3 4. డి నెంబర్ 1 కాబట్టి 1, ఈ నెంబర్ 4, వి నెంబర్ 3, ఐ నెంబర్ 2. ఇక్కడ ఈ నెంబర్ 4, వి నెంబర్ 3, ఐ నెంబర్ 2, డి నెంబర్ 1. అంటే ఇక్కడ ముందు 1వ స్థానంలో ఉన్నదాన్ని 1వ స్థానంలోనే, తర్వాత 4వ స్థానంలో ఉన్న నెంబర్ని 2వ స్థానంలోను, తర్వాత 3వ స్థానంలో ఉన్నదాన్ని 3వ స్థానంలోను, 2వ స్థానంలో ఉన్నది 2వ స్థానం. అంటే ఒక మొదటిది ఒక లాస్ట్ది, ఒక లాస్ట్ది ఒక మొదటిది అని తీసుకొని వేయడం జరిగింది. తర్వాత 3వ దీంట్లో గమనించినట్లయితే లాస్ట్ టు ఫస్ట్ 4వ నెంబర్ నుండి 1వ నెంబర్కు వేయడం జరిగింది. ఇది కూడా సేమ్ 1 2 3 4. ఇక్కడ B1, R4, A3, E2 సేమ్ R4 3 2 1. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఆప్షన్స్లో గమనించినట్లయితే 1 2 3, 1వ స్థానంలో 1 ఎస్ వేసాడా, వేయలేదు అంటే ఆప్షన్ 1 ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు 2 ఆప్షన్లు గమనించినట్లయితే ఇక్కడ ఎం అనేది అసలు ఎక్కడ లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే ఐ అనేది ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసినట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రశ్నను గమనించినట్లయితే 10/12/2025 షిఫ్ట్ 1లో అడిగిన ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఒక ఇంపార్టెంట్ అర్థమెటిక్ ప్రశ్నను గమనించినట్లయితే 10, 14, 38 మరియు 28లలో ప్రతి దానికి ఎక్స్ని కలిపినప్పుడు ఈ క్రమంలో పొందినట్టి సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. అప్పుడు 3:y ఈక్వల్ y:/మాడ్యులస్ 5x - 6 మరియు y > 0 అయితే y విలువ ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే వైని గుణిస్తూ అలాగే టైం వేస్ట్ చేస్తారు. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన ట్విస్ట్ 3x y ఈక్వల్ మాడ్యులస్ 5x - 6. దీన్ని ఎలా రాయొచ్చు అంటే y² = 3x ఇంటూ మాడ్యులస్ 5x - 6 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఈక్వేషన్లో మనం గమనించినట్లయితే 3x ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆప్షన్లో గమనించినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ 3తో భాగించబడాలి. ఇప్పుడు చూసినట్లయితే 79 3తో భాగించబడదు, 71 కూడా భాగించబడదు, 65 భాగించబడదు, 72 అనేది భాగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ 72. మీరు క్వశ్చన్ను గమనించినట్లయితే 11/1/2026 షిఫ్ట్ 3 ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన ఒక ఇంపార్టెంట్ అర్థమెటిక్ ప్రశ్నను గమనించినట్లయితే సి అనేది 59 మరియు బిల తృతీయ అనుపాతం అని ఇవ్వబడింది.
బి అనేది మొదటి 3 సరి సహజ సంఖ్యల మొత్తం అయితే సి విలువను కనుగొనండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు బి అనేది మొదటి 3 సరి సంఖ్యల మొత్తం అంటే 2, 4, 6 12 అంటే బి 12. ఇప్పుడు 59 మరియు 12ల తృతీయ అనుపాతం సి అని ఇవ్వడం జరిగింది. 59 మరియు 12 తృతీయ అనుపాతం సి అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు తృతీయ అనుపాతం ఫార్ములా మనకు తెలుసు ఏమిటంటే b²/a. ఇప్పుడు b² అంటే b అంటే 12, 12² 144/a అంటే 59. ఇప్పుడు 144/59ని భాగించినప్పుడు టైం స్కిల్ అవుతుంది కాబట్టి మనం 59ని 60 అనుకుంటే 60 × 60 120, 3 × 60 180. అంటే 180 అనేది 144కి ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 2కి 3కి మధ్యలో ఉండాలి. మనకు వచ్చే ఆన్సర్ 2, 3 మధ్యలో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ని గమనించినట్లయితే 2కి 3కి మధ్యలో ఆప్షన్ ఏ అనేది మాత్రమే ఉంది. ఇక్కడ గమనించినట్లయితే 2కి 3కి మధ్య లేదు, ఇక్కడ కూడా 1కి 2కి మధ్య ఉంది. ఇక్కడ మరి అసలు ముందే తీసేయచ్చు ఆప్షన్. ఇప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరొక ప్రశ్నను గమనించినట్లయితే 2/12/2025 షిఫ్ట్ 1లో అడిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఒక ఇంపార్టెంట్ అర్థమెటిక్ ప్రశ్నను ఈరోజు ఇప్పుడు గమనించినట్లయితే 3 కప్పులు మరియు 4 గ్లాసుల ధర 270, మరో 2 గ్లాసులని కొనుగోలు చేస్తే మొత్తం 330 అయినచో ఒక్క కప్పు ధరను కనుగొనండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు 3 కప్పులు 4 గ్లాసులు 3 కప్పులు 4 గ్లాసులు ధర 270, మరో 2 గ్లాసులను అదనంగా కొనడం వల్ల కొనుగోలు చేస్తే 330. ఇప్పుడు 2 గ్లాసులు కొనడం వల్ల 330 అయితే 330కి 270కి మధ్య గ్యాప్ 60. అంటే 2 గ్లాసుల ధర 60 అయితే 4 గ్లాసుల ధర 120 అవుతుంది. ఇప్పుడు ముందుకెళ్ళినట్టయితే 3 కప్పులు మరియు 4 గ్లాసుల ధర 270 అయితే అందులో 4 గ్లాసుల ధరను తీసివేస్తే 150. అంటే 3 కప్పుల ధర 150 అయితే ఒక్కొక్క కప్పు ధర 50 రూపాయలు అవుతుంది. ఆప్షన్లో గమనించినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నను గమనించినట్లయితే ఇది 11/12/2025 షిఫ్ట్ 2లో అడిగిన ఒక ఇంపార్టెంట్ అర్థమెటిక్ ప్రశ్నను గమనించినట్లయితే ఒక సైకిల్ 10% నష్టంతో 2700 రూపాయలకు విక్రయించబడింది. దాన్ని కొన్న ధరను కనుగొనండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు 10% నష్టం అంటే పూర్తి శాతాన్ని ఎల్లప్పుడూ కూడా 100గా భావిస్తాం కాబట్టి పూర్తి శాతం 100 అనుకుంటే 10% నష్టం వస్తే 90 భాగాలు 2700. 100% ఎంత?
అని ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే ఈ జీరోకి క్యాన్సిల్ చేస్తే 9తో 3 సార్లు, ఇప్పుడు 100 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 3000. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరొక ప్రశ్నను గమనించినట్లయితే ఇది మనకు 11/12/2025 షిఫ్ట్ 1 ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రశ్న. ఇప్పుడు ప్రశ్నను గమనించినట్లయితే ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదివి ప్రకటనలో ఇచ్చిన సమాచారం సాధారణంగా తెలిసిన వాస్తవంతో భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజమని భావించి ప్రకటనల నుండి ఇచ్చిన తీర్మానాలలో ఏది తాత్కాలికంగా అనుసరిస్తాయో నిర్ణయించండి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నను చూసి ఇప్పుడు కూడా భయపడకండి. ఇది సిలాయిజం అనే పాఠం నుండి మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని వెన్ చిత్రాల ద్వారా 10 సెకండ్లలో ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని ఎరేజర్లు పెన్నులు, ఇవి ఎరేజర్లు అనుకుంటే ఇవి పెన్నులు, రెండు కలిపి కొన్ని సంచులు పెన్నులు, కొన్ని సంచులు పెన్నులు. ఇప్పుడు తీర్మానాలను గమనించినట్లయితే కొన్ని ఎరేజర్లు సంచులు, ఎరేజర్కి సంచులకి ఏమైనా సంబంధం ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం చెప్పలేము. పాసిబిలిటీ మాత్రమే ఉంది. అవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వీడు కొన్ని ఎరేజర్లు సంచులు అని పూర్తిగా సంచులు అని చెప్పాడు కాబట్టి తీర్మానం 1 తప్పు. ఇప్పుడు అన్ని సంచులు పెన్నులు, ఏమైనా ఆడు అన్ని పెన్నులు సంచులని మనకి ప్రశ్నలో చెప్పడం అయితే ఇక్కడ చూడండి కొన్ని సంచులు మాత్రమే పెన్నులు అని చెప్పాడు, కానీ ఇక్కడ అన్ని సంచులు పెన్నులు అని అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 2 కూడా తప్పే. ఇప్పుడు తీర్మానం 1 అనుసరించదు, తీర్మానం 2 అనుసరించదు. ఇప్పుడు ఆప్షన్లను గమనించినట్లయితే తీర్మానాలు 1 మరియు 2 అనుసరిస్తాయి, తప్పు. తీర్మానం 2 మాత్రమే అనుసరిస్తుంది, ఇది తప్పు. తీర్మానం 1 లేదా 2 ఏది అనుసరించదు. ఆన్సర్ సి. ఓకే ఫ్రెండ్స్.